Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు అనే టాపిక్ సంబంధించి మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. అందులో భాగంగా మనం క్లిప్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించమని రాజ్యాంగం నిర్దేశించింది. ఇందులో భాగంగా గుణాత్మక విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు మనకు 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరికీ కూడా నిర్బంధ ఉచిత విద్య అందించమని మన రాజ్యాంగం నిర్దేశించింది. అందులో భాగంగా మనకు విద్య అనేది గుణాత్మక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలుపుతుందన్నమాట. గుణాత్మక విద్యను అందించడం కోసం చాలా ప్రాజెక్టులను ఏర్పాటు చేశారనమాట. అందులో ఒకటి వచ్చేసి క్లిప్ని ఏమంటారంటే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అనేది పిలుస్తారు. క్లిప్లో భాగంగా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం ఏర్పడిందనమాట. ఈ క్లిప్ యొక్క నినాదం ఏంటి అని క్వశ్చన్ అడిగితే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ఒక నినాదంతో బేస్ అయి ఉన్నటువంటి కార్యక్రమం ఏది అంటే క్లిప్ అన్నమాట. ఇందులో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనగా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం మన ప్రధాన లక్ష్యం. అందరికీ నాణ్యమైన విద్యను అందించడం మన ప్రధాన లక్ష్యం అన్నమాట. జాతీయ సర్వే ఫలితాల ప్రకారం 5వ తరగతి పూర్తయ్యే నాటికి చదవడం, రాయడం చేయగలిగే పిల్లల సంఖ్య 40% మాత్రమే ఉంది. అంటే జాతీయ సర్వేల ప్రకారం 5వ తరగతి పూర్తయ్యే నాటికంటే 5th కంప్లీట్ అయ్యే నాటికి చదవడం, రాయడం రెండు చేయగలిగే పిల్లల సంఖ్య ఎంత ఉందంటే ఒక 40% మాత్రమే ఉంది. మిగతా 60% పిల్లలు 5వ తరగతి పూర్తయినప్పటికీ చదవడం, రాయడం వంటి ప్రాతిపాదిక సామర్థ్యాలు సైతం అందుకోలేకపోతున్నారనమాట. 40% మందికి 5th క్లాస్ కంప్లీట్ అయ్యే నాటికి చదవడం, రాయడం వచ్చింది దేని ప్రకారం జాతీయ సర్వేల ప్రకారం. కానీ మిగతా 60% మంది పిల్లలు మాత్రం 5th కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళకు చదవడం, రాయడం వంటి అంశాలు రాలేదు అంటే వాళ్ళు పొందలేకపోయినారనమాట. దీని ఫలితంగా ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్ వారు 2005-2006 సంవత్సరంలో పాఠశాలలోని పిల్లలందరూ కూడా చదవడం, రాయడం చేయగలిగి ప్రాథమిక దశలో ఆయా తరగతులకు నిర్దేశించినటువంటి సామర్థ్యాలను సాధించగలగడం కోసం క్లిప్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటే మామూలుగా మనం జాతీయ సర్వేలో తేలింది ఏంటంటే 40% ఆఫ్ విద్యార్థులు 5th కంప్లీట్ అయ్యే నాటికి చదవడం, రాయడం నేర్చుకున్నారని, మిగతా 60% మంది పిల్లలు 5th క్లాస్ కంప్లీట్ అయినప్పటికీ కూడా చదవడం, రాయడం అనే అంశాలు సాధించలేకపోయినారు. ఆ యొక్క లోపాన్ని, ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం మన ఎస్ఎస్ఏ వాళ్ళంటే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు 2005-2006 ఎడ్యుకేషన్ ఇయర్ ఉంటుంది కదా, ఆ టైంలో స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ చదవడం, రాయడం చేయగలిగి మరియు ప్రాథమిక దశలో ఏ క్లాస్లో ఉంటే ఆ తరగతుల యొక్క నిర్దేశించినటువంటి సామర్థ్యాలను సాధించడం కోసం క్లిప్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందనమాట. ఈ 2005-2006 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించి దాన్ని అమలు చేయడం జరిగింది. పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని కన్సిడర్ చేశారంటే 2005-2006 సంవత్సరాన్ని. ఇక్కడ పిల్లలంతా చదవటం, రాయడం వంటి సామర్థ్యాల సాధనకు రూపొందించుకున్న కార్యక్రమే భాషా అభివృద్ధి కార్యక్రమం క్లిప్ అని అంటారనమాట. క్లిప్ని ఒకసారి క్షుణ్ణంగా చూసినట్టయితే క్లిప్ యొక్క నినాదం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనగా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం మన ప్రధాన లక్ష్యం అన్నమాట. జాతీయ సర్వే ఫలితాల ప్రకారం 5వ తరగతి పూర్తయ్యే నాటికి 40% మంది మాత్రమే చదువుకొని ఉన్నారంటే చదవటం, రాయడం వచ్చింది. 60% మంది పిల్లలకు 5th క్లాస్ కంప్లీట్ అయినప్పటికీ చదవడం, రాయడం అనే లక్షణాలు పొందలేకపోయినారు. దీని ఫలితంగా 60% మంది కూడా ఎందుకు చదవలేదు అనే దాన్ని బేస్ చేసుకొని మనకు ఎస్ఎస్సి అనేది రూపొందించడం జరిగింది 2005-2006లో. ఈ క్లిప్ యొక్క ఆవశ్యకత ఏంటంటే పాఠశాలలో చదవడం, రాయడం వంటి సామర్థ్యాలు అభివృద్ధి పరచడం. అంటే స్కూల్లో చదవడం, రాయడం ఈ రెండు అంశాలే కదా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. 5th కంప్లీట్ అయినప్పటికీ 60% మంది పిల్లలకి చదవడం, రాయడం రావట్లేదు. దాన్ని బేస్ చేసుకొని ఎస్ఎస్ఏ వాళ్ళు 2005-2006లో క్లిప్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్లిప్ యొక్క ఆవశ్యకత ఏంటంటే ఆ చదవడం, రాయడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సామర్థ్యాలను అభివృద్ధి పరచడం కోసం క్లిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అంటే LSRW కనీస సామర్థ్యాలు అయితే
మరింత విస్తృత సామర్థ్యంలో అభివృద్ధి చేయడం, కల్పనా శక్తిని పెంపొందించడం, సృజనాత్మకత సాధించడం కోసం క్లిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. క్లిప్ యొక్క ఆవశ్యకత ఏంటంటే చదవడం, రాయడం సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, LSRW స్కిల్స్ అయినటువంటి కనీస సామర్థ్యాలు అయితే మరింత విస్తృత స్థాయిలో ఈ యొక్క సామర్థ్యాలను పెంచడం, కల్పనా శక్తిని మరియు సృజనాత్మకత సాధించడం కోసం క్లిప్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పిల్లల భాషా అభివృద్ధి కార్యక్రమం యొక్క లక్షణాలు, క్లిప్ యొక్క లక్షణాలు చూసినట్లయితే స్థానిక అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడినటువంటి కార్యక్రమం ఇది. క్లిప్ అనేది స్థానిక అవసరాలకు, అక్కడ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడిన కార్యక్రమం. వికేంద్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ కేంద్రీకరణ కాకుండా వికేంద్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాలను ఒక యూనిట్గా తీసుకునే కార్యక్రమం ఏదంటే క్లిప్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లిప్లో దేన్ని యూనిట్గా తీసుకుంటారు? తరగతిన, విద్యార్థి అంటే చాలామంది విద్యార్థినే పెడతారు. ఇక్కడ మనకు పాఠశాలను ఒక యూనిట్గా తీసుకొని కార్యక్రమం చేస్తున్నారు క్లిప్ని. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై దృష్టి సారించే కార్యక్రమం, కానీ యూనిట్గా మాత్రం పాఠశాలనే తీసుకున్నారు. ఒక్కొక్క విద్యార్థి పైన దృష్టి సారిస్తారు కానీ యూనిట్గా మాత్రం పాఠశాలనే తీసుకున్నారనమాట. సాధారణ పరిస్థితుల్లో నిరంతరం కొనసాగే ప్రక్రియగా రూపకల్పన చేయబడిన కార్యక్రమం క్లిప్. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి ముందే పిల్లల్లో చదవడం, రాయడం గుర్తించడానికి జూలై నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేస్తారు. ఇందులో భాగంగా విద్యార్థి బోధించిన పాఠాన్ని ఎటువంటి గొనగకుండా, తప్పులు లేకుండా చదవాలి. విద్యార్థికి బోధించిన పాఠంలోని 20 పదాలను ఉక్త లేఖనంగా చెప్పాలి. ఆ 20 పదాలలో 15 పదాలు మనం ఏ పాఠాన్ని అయితే బోధించామో అందులోని పదాలని ఒక 15 ఇవ్వాలి. ఆ 15 పదాలు కూడా వేటిని వాళ్ళలో పరీక్షించాలంటే గుణింతాలకు సంబంధించి 5, ద్వితాక్షరానికి సంబంధించి 5 పదాలు, సంయుక్తాక్షరానికి సంబంధించిన 5 పదాలు. ఈ 15 పదాలు కూడా మనం ఏ పాఠాన్ని అయితే బోధించామో అదే పాఠానికి సంబంధించినటువంటి వర్డ్స్ అయి ఉండాలి. మిగతా 5 వచ్చేసి మనకు పాఠ్యేతర పదాలైనటువంటి తల్లిదండ్రుల పేర్లు కానీ, వాళ్ళకి ఇష్టమైన పదం, ఏదైనా పక్షి పేరు, జంతు పేరు అలాంటికి సంబంధించిన పదాలు ఒక 5 ఇవ్వాలి. అవి పాఠంలోని కాకుండా ఉండాలి. వారి పేరు, వారి గ్రామం పేరు, వారి తల్లిదండ్రుల పేరు ఏవో ఒకటి అలా ఒక 5 రావమని చెప్పాలన్నమాట. పిల్లల భాష అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పాఠ్యాంశానికి సంబంధించి 15 పదాలను ఇవ్వడం జరుగుతుంది. పాఠ్యేతర అంశాలకు సంబంధించి 5 పదాలను ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా 20 పదాలను ఉక్త లేఖనంగా ఇవ్వడం జరుగుతుంది. పై విధంగా 2వ తరగతి, 3, 4, 5వ తరగతుల పిల్లలు వారి యొక్క చదవడం అనే సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత వారు చదవలేకపోయినా, రాయలేకపోయిన వారిగా గుర్తించడం జరుగుతుందన్నమాట. ప్రతి ఉపాధ్యాయుడు నెల యొక్క చివరిలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వారికి గ్రేడులను నమోదు చేయాలన్నమాట. పై విధంగా 2, 3, 4, 5 తరగతుల పిల్లలు పరీక్షించి చదవలేకపోయినా, రాయలేకపోయిన వారిని గుర్తించాలి. ప్రతి ఉపాధ్యాయుడు నెల యొక్క చివరిలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వారి గ్రేడులను నమోదు చేయడం జరుగుతుంది. 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతుల్లోని మొత్తం పిల్లల్లో ఎంతమంది చదవడం, రాయడం చేయగలుగుతున్నారో దాని ఆధారంగా పాఠశాలకు గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. చదవడం, రాయడం చేయగలిగిన పిల్లలు వారికి ఇచ్చే గ్రేడులు 80% పైన ఉన్నటువంటి పాఠశాలకు ఏ గ్రేడ్ ఇస్తారు. 60 నుంచి 79% వరకు ఉన్న చోట బి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. 50 నుంచి 59 వరకు ఉన్న చోట సి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. 49 కన్నా తక్కువగా ఉంటే దానికి డి గ్రేడ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెలవారీగా తరగతి గ్రేడు, పాఠశాల గ్రేడు సమీక్షించుకొని అవసరమైన కార్యక్రమాలను రూపొందించుకొని అమలు చేయాలి. నెలవారీగా ఒక నెలకి ఆ తరగతి గ్రేడు, పాఠశాల యొక్క గ్రేడు అన్నిటినీ సమీక్షించుకొని అవసరమైన కార్యక్రమాలు రూపొందించుకొని అమలుపరచాలన్నమాట. కార్యక్రమం అమలులో భాగంగా ఈ క్లిప్ అనే కార్యక్రమాన్ని అమలులో భాగంగా నవంబర్లోన చివరి మధ్యాంతర మూల్యాంకనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుంది. మూల్యాంకనాలు క్లిప్లో 3 ఉంటాయండి. అందులో 2వది వచ్చేసి చివరి మధ్యాంతర అని ఉంటుంది. అది వచ్చేసి నవంబర్ నెలలో చేశారు. ఈ మూల్యాంకనం ద్వారా మదింపు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది రాష్ట్ర స్థాయిలో తయారైనటువంటి ప్రశ్నపత్రం ఆధారంగా మూల్యాంకనం నిర్వహిస్తారనమాట. దీనిని బయట వ్యక్తులు నిర్వహిస్తారు. ఈ యొక్క మూల్యాంకనం నవంబర్లో జరిగే మూల్యాంకనాన్ని బయట వ్యక్తులు నిర్వహిస్తారనమాట.
మార్చి నెల చివరిలో వార్షిక మూల్యాంకనం నిర్వహిస్తారు. ఈ 3 మూల్యాంకనాలు అని చెప్పుకున్నాము. ఇది వచ్చేసి మార్చిలో నిర్వహించే మూల్యాంకనం వచ్చేసి చివరి మూడవ మూల్యాంకనం అండి. దీన్ని వార్షిక మూల్యాంకనం అవుతారు. ఫస్ట్ వచ్చేసి ప్రారంభ స్థాయి మూల్యాంకనం, సెకండ్ వచ్చేసి చివరి మధ్యాంతర మూల్యాంకనం, ఫైనల్గా మూడోది వచ్చేసి మనకు వార్షిక మూల్యాంకనం అయితే ఉంటాయి. మనకు చివరి మధ్యాంతర మూల్యాంకనం వచ్చేసి నవంబర్ నెలలో నిర్వహిస్తారు. మూడవది అయినటువంటి వార్షిక మూల్యాంకనం వచ్చేసి మార్చి నెలలో అయితే నిర్వహిస్తారు. ఈ విధంగా మార్చి నెల చివరిలో వార్షిక మూల్యాంకనం నిర్వహించి ఫలితాలు విశ్లేషించి ఏప్రిల్ నెలలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. క్లిప్ను అమలు చేయడానికి మండల స్థాయిలో ఆ మండలంలోని పాఠశాల విద్యార్థుల ప్రగతిని ఎంఈఓ ఆర్ ఎంపీపీ మరియు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నమాట. పాఠశాలలోని ఉపాధ్యాయులే పాఠశాల తరగతులను పంచుకొని క్లిప్ కార్యక్రమాన్ని అమలుపరచాల్సి ఉంటుంది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళు పాఠశాల యొక్క తరగతులను పంచుకొని క్లిప్ కార్యక్రమాన్ని అమలు చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉంటే, 2 కూడా గవర్నమెంట్ టీచర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1, 2, 3 తరగతులను ఒక ఉపాధ్యాయుడు, 4, 5 తరగతులను మరొక ఉపాధ్యాయుడు అయితే తీసుకుంటాడు. లేదంటే ఒక విద్యా వాలంటీర్ ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నట్టయితే 1, 2, 5 తరగతులనేమో ఉపాధ్యాయుడు తీసుకుంటాడు, 3, 4 తరగతులేమో విద్యా వాలంటీర్ తీసుకుంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళు తరగతులను పంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ విద్యా వాలంటీర్స్ అనేవాళ్ళు ఎందుకు ఏర్పడతారో చూసినట్టయితే ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవు కానీ, మెటర్నిటీ సెలవు కానీ, పదవి విరమణ సందర్భంగా ఒక 15 రోజులు ఉన్నటువంటి సెలవుల టైంలో ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో విద్యా వాలంటీర్లు అనేటివి వస్తాయన్నమాట. విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అనమాట. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి పాఠశాలలో ఉదయం పూట విరామం కంటే ముందు మనకి తెలుగుకు సంబంధించి పీరియడ్స్ ఏ టైంలో ఉంటాయంటే పొద్దున్నే బ్రేక్ వదులుతారు కదా, అందుకంటే ముందు ఒక 2 పీరియడ్స్ అనేది తెలుగుకు సంబంధించి ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక పీరియడ్ వచ్చేసి గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు చదవడానికి మరియు రాయడానికి కేటాయించాలన్నమాట. ఈ భాషా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో ఉదయం విరామం కంటే ముందు 2 పీరియడ్లు భాషా బోధన కోసం కేటాయించాలి. అలాగే మధ్యాహ్నం 1 పీరియడ్ గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడానికి రాయడానికి కేటాయించాలన్నమాట. ఇవి క్లిప్లోనే అమలుపరిచినటువంటి అంశాలు. దీంట్లో భాగంగా మండల స్థాయిలో వచ్చేసి మండలంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థుల ప్రగతిని పరిశీలించడానికి ఎంఈఓ ఎంపీపీ వాళ్ళు బాధ్యత వహిస్తారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి వాళ్ళు తరగతులన్నింటినీ వాళ్ళకు అనుగుణంగా పంచుకొని కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. 2 టీచర్సే ఉంటుంటే 1, 2, 3 తరగతులు ఒకరు, 4, 5 తరగతులు మరొకరు తీసుకుంటారు. ఒక విద్యా వాలంటీర్ ఉన్నట్టయితే 1, 2, 5 తరగతులను ప్రభుత్వ ఉద్యోగి తీసుకుంటాడు. మిగతా 3, 4 తరగతులను విద్యా వాలంటీర్కి అయితే ఇస్తారనమాట. ఈ విద్యా వాలంటీర్లు ఎందుకుంటారంటే ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు సెలవు పెట్టినప్పుడు కానీ, పదవి విరమణ సందర్భంగా ఒక 15 days ఖాళీలు ఏర్పడినప్పుడు కానీ, లేక మెటర్నిటీ సెలవులు ఉన్నప్పుడు కానీ కొంచెం సెలవు ఖాళీలు అయితే ఏర్పడతాయి కదా, ఆ టైంలో పిల్లలకి చూసుకోవడానికి కోసం విద్యా వాలంటీర్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసి వెళ్తారన్నమాట వారి స్థానంలో. ఈ విధంగా విద్యా వాలంటీర్ 3, 4 తరగతులను చూసుకోవడం జరుగుతుంది. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో భాగంగా పాఠశాలలో మొదటి ఉదయాన్నే విరామం ఇస్తారు కదా, అంతకన్నా ముందు జరిగే 2 పీరియడ్స్ కూడా తెలుగు బోధనకే ఉంటాయి. ఆఫ్టర్ లంచ్ తర్వాత అంటే మధ్యాహ్నం విరామంలో 1 పీరియడ్, మధ్యాహ్నంలో ఎప్పుడైనా ఒక పీరియడ్ వచ్చేసి మనకు గ్రంథాలయం కోసం ఇవ్వాలన్నమాట. గ్రంథాలయానికి సంబంధించిన పీరియడ్లో పిల్లలు పుస్తకాలు చదవడానికి రాయడానికి కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాలలో భాషాభివృద్ధి కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షిస్తారు అంటే పర్యవేక్షణ బృందాలు ఉంటాయంటే ఒక్కో స్థాయికి ఒకటి, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోను, పాఠశాల స్థాయిలోను, ఈ విధంగా వివిధ రకాలుగా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్యవేక్షించాల్సిన అంశాలు. క్లిప్లో ఏ అంశాలు పర్యవేక్షించాలి అని చూసినట్లయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లల సామర్థ్య స్థాయిని అంచనా వేయడం లేదా వాళ్ళ స్థాయిని నమోదు చేయడం. నెక్స్ట్ వచ్చేసి భాష అభివృద్ధిని సాధించడానికి పాఠశాల ఎన్నుకున్నటువంటి పద్ధతి ఏంటి. భాషను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, బట్ ఆ అభివృద్ధి చేయడానికి మనం పాఠశాల ఎన్నుకున్న పద్ధతి ఏంటి, ఆ పాఠశాల ఏ పద్ధతిని ఎన్నుకొని భాషను డెవలప్ చేస్తుంది అని ఈ అంశాన్ని కూడా పర్యవేక్షించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలించాలి. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం కరెక్టే, ఇది అమలు ఏ తీరులో పర్యవేక్షిస్తుంది, ఇది ఏ తీరులో అమలు పరుస్తుంది ఒకసారి మనం పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. పిల్లల్లో ఆశించిన ప్రగతిని మనం పరిశీలించాలి. పిల్లల ప్రగతి ఆధారంగా పాఠశాలకు గ్రేడింగ్ అయితే ఇవ్వాలి.
ఇవన్నీ వచ్చేసి మనం ఈ క్లిప్లో భాగంగా పర్యవేక్షించాల్సిన అంశాలు అనమాట. పిల్లలకు సామర్థ్యం ఏ విధంగా అభివృద్ధి సాధించడానికి పాఠశాల ఎన్నుకున్న పద్ధతి, కార్యక్రమ అమలు తీరును పరిశీలించాలి, పిల్లల్లో ఆశించిన ప్రగతిని పరిశీలించాలి, పిల్లల ప్రగతి ఆధారంగా పాఠశాలకు గ్రేడింగ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మండల విద్యాధికారి తప్పనిసరిగా నెలలో కనీసం 15 పాఠశాలను పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. మండల విద్యాధికారి నెలలో తప్పనిసరిగా 15 పాఠశాలను అయితే పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల భాష అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఉన్నాయి, వాటిని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గోడపత్రిక. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు నేర్చుకున్న సేకరించిన విషయాలు ప్రదర్శించడం, పిల్లల అభిరుచి ఆసక్తులను ప్రదర్శించడానికి ఇదొక చక్కని అవకాశం అన్నమాట. దీనిని సాంస్కృతిక ప్రచారక కమిటీ నిర్వహిస్తుంది. గోడపత్రికలో పిల్లలు ఏ అంశాలు అయితే నేర్చుకున్నారో, ఏ అంశాలు అయితే సేకరించారో వాటిని ప్రదర్శించడం, ఇంకా వాళ్ళకి ఆసక్తి అభిరుచి ఉన్న అంశాలను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. దీన్ని నిర్వహించేది ఎవరంటే సాంస్కృతిక ప్రచార కమిటీ. నెక్స్ట్ వచ్చేసి బాలల సంఘాలు. అన్ని కార్యక్రమాలలో పిల్లలను భాగస్వాములు చేయటం మరియు వారి నిర్వహణ నైపుణ్యాన్ని పెంచడం దీని ఉద్దేశం అన్నమాట. దీనికోసం కనీసం 4 బాలల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. అవి వచ్చేసి ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీ. ఇవి వచ్చేసి బాలల సంఘాలు 4 అన్నమాట. అన్ని కార్యక్రమాలలో పిల్లలను భాగస్వాములు చేయటం మరియు వారిలో నిర్వహణ చేయగల నైపుణ్యాన్ని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీనికోసం ఎన్ని బాలల సంఘాలు ఏర్పరచాలంటే 4 బాలల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టీచర్స్ డైరీ. తరగతి నిర్వహణ, విద్యార్థుల సామర్థ్యాలు వంటి అంశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు దీనిలో నమోదు చేశారనమాట. అంటే తరగతి గది నిర్వహణ, విద్యార్థుల యొక్క సామర్థ్యాలు వంటి అంశాలను ఉపాధ్యాయులు టీచర్స్ డైరీలో రాయడం జరుగుతుంది. ఈ టీచర్స్ డైరీ అనేది రాయడం ద్వారా తరగతి గది నిర్వహణ అనేది ఫలప్రదం అవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. పై అంశాలన్నీ ఒకసారి చూసినట్టయితే భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలలో ఫస్ట్ వన్ వచ్చేసి గోడపత్రిక. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ అంశాలు అయితే నేర్చుకున్నారో లేదా సేకరించారో ఆ అంశాలను మరియు వారి యొక్క అభిరుచులు ఆసక్తులు కలిగినటువంటి అంశాలను ప్రదర్శించడానికి ఒక ముఖ్య అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే గోడపత్రికలో అన్నమాట. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే సాంస్కృతిక ప్రచారక కమిటీ. ఈ సాంస్కృతిక ప్రచారక కమిటీ బాలల సంఘాల్లో ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బాలల సంఘాలు. అన్ని కార్యక్రమాలలో పిల్లలను భాగస్వాములు చేయటం మరియు వారిలో నిర్వహణ నైపుణ్యాన్ని పెంచడం దీని ఉద్దేశం. బాలల సంఘాలలో కనీసం 4 ఉండాలన్నమాట. ఒకటి వచ్చేసి ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, 2 వచ్చేసి సమాచార సాంస్కృతిక కమిటీ, 3rd వన్ వచ్చేసి గ్రంథాలయ కమిటీ, 4th వన్ వచ్చేసి రివ్యూ కమిటీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టీచర్స్ డైరీ అనేది చెప్పుకున్నాం. తరగతి నిర్వహణ, విద్యార్థుల సామర్థ్యాలు వంటి అంశాలను ఉపాధ్యాయులు దీనిలో నమోదు చేశారనమాట. టీచర్స్ డైరీ రాయడం ద్వారా తరగతి గది నిర్వహణ అనేది ఫలప్రదం అవడానికి దోహదం అవుతుందన్నమాట. ఈ విధంగా పిల్లల భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలు అంటే క్లిప్లో ఈ 3 అంశాలు కూడా మనం చర్చించడం జరిగింది. నెక్స్ట్ వన్ అయినటువంటి భాషోత్సవం గురించి అయితే చెప్పుకుందాం. భాషోత్సవంను పాఠశాలలో వారం రోజులు నిర్వహించి తర్వాత పాఠశాల సముదాయ స్థాయిలోను మండల స్థాయిలోను నిర్వహించాలి. పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి కలుగుతుందన్నమాట. భాషోత్సవం వల్ల పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి అనేటివి కలుగుతాయి. దీనిని వారం రోజులైతే పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాఠశాలలో నిర్వహించిన తర్వాత నెక్స్ట్ పాఠశాల సముదాయ స్థాయిలోను మరియు మండల స్థాయిలోను నిర్వహించాల్సి ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ బిట్ దీంట్లో అడగడానికి ఆస్కారం ఉండేది ఏమంటే భాషోత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. భాషోత్సవం 7 రోజులైతే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్లో నిర్వహించిన తర్వాత స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా భాషోత్సవాన్ని పాఠశాలలో 7 రోజులు నిర్వహించి తర్వాత పాఠశాల సముదాయ స్థాయిలో నిర్వహించి తర్వాత మండల స్థాయిలో నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంటే భాషోత్సవం వల్ల పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి అనేవి కలుగుతాయన్నమాట. నెక్స్ట్ వన్ అయినటువంటి చిన్నారుల సభ చూసినట్టయితే దీనిని ప్రతి పాఠశాలలోనూ సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం అయితే జరుగుతుంది. చిన్నారుల సభను పాఠశాలలో
ఎన్నిసార్లు సంవత్సరానికి నిర్వహిస్తారు అంటే 2 సార్లు నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పఠనోత్సవం, మేము మాబడి, బొమ్మలు చేద్దాం రాద్దాం, కథనోత్సవం వంటి కార్యక్రమాలు కూడా భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అమలు చేశారనమాట. ఇవన్నీ కూడా మనం భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలుగా కన్సిడర్ చేస్తారనమాట. ఈ విధంగా భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి గోడపత్రిక, సెకండ్ వన్ వచ్చేసి బాలల సంఘాలు, థర్డ్ వన్ వచ్చేసి టీచర్స్ డైరీ, ఫోర్త్ వన్ వచ్చేసి భాషోత్సవం, ఫిఫ్త్ వన్ వచ్చేసి చిన్నారుల సభ. ఈ 5 వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక నిర్వచనం. మాటల సముద్రంలో నిలిపేవి పఠనం లేఖనం అని చెప్పిన వ్యక్తి వచ్చేసి జేమ్స్ బ్రిటన్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నిర్వచనం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లిప్ మూల్యాంకనం యందు 3 స్థాయిలలో మూల్యాంకనం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూసినట్టయితే ప్రారంభ స్థాయి మూల్యాంకనం, దీన్నే బేస్ లైన్ అసెస్మెంట్ అని పిలుస్తారు. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి ముందే మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. ఈ ప్రారంభ స్థాయి మూల్యాంకనంలో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి ముందే మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. దీని ఫలితం ఆధారంగా స్థాయి నిర్ధారణ జరుగుతుంది. దీనిని జూలై నెలలో నిర్వహించాల్సి ఉంటుంది. చదవడం రాయడం ఎంతమంది చేయగలరో గుర్తించడానికి క్రింది విధంగా పరీక్ష నిర్వహించాలి. ఫస్ట్ చదవడం. బోధించిన పాఠాన్ని చదవమనాలి. గొనగకుండా తప్పులు లేకుండా చదివితే వారు చదవగలిగిన వారుగా గుర్తించాలి. అదే రాయడాన్ని ఎలా పరీక్షిస్తారో చూసినట్టయితే ఏబిసి ఒక 20 పదాలను ఉక్తలేఖనంగా రాయాల్సి ఉంటుంది. అందులో 15 పదాలను బోధించిన పాఠంలోనివే ఉండాలి. ఈ 15 పదాలు బోధించిన పాఠానికి సంబంధించిన 15 పదాలు కూడా ఏవి ఇవ్వాలి డిక్టేషన్గా అంటే వాళ్ళకు 5 ఏమో గుణింత పదాలు, 5 వచ్చేసి ద్విత్వాక్షర పదాలు, 5 వచ్చేసి సంయుక్తాక్షర పదాలు ఇవ్వాలి. మిగిలిన 5 పదాలు వచ్చేసి పాఠ్యేతర పదాలు అయితే ఉండాలి. అవి వచ్చేసి వారి తల్లి పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, ఉపాధ్యాయుని పేరు కావచ్చు, ఇష్టమైన పండు, ఇష్టమైన పేరు, ఇష్టమైన పువ్వు, ఈ విధంగా మిగతా 5 పాఠ్యేతర పదాలు ఉండాలన్నమాట. ఈ విధంగా 2, 3, 4, 5 తరగతుల పిల్లలను పరీక్షించాలన్నమాట. చదవగలిగిన రాయగలిగిన ఈ అంశాలు 2 చేయగలిగిన పిల్లలను ఏ అని, చదవకపోయినా రాయకపోయినా బి అని గుర్తించాలన్నమాట. ఈ విధంగా పిల్లల స్థాయిని గుర్తించిన పిదప చదవడం రాయడం సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు నిర్వహించి కార్యక్రమం అమలు చేశారనమాట. ఈ కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేస్తున్నారంటే వాళ్ళు చదవగల రాయగల సామర్థ్యాలను గుర్తించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. తరగతి వారిగా ఎంతమంది చదవగలుగుతారో ఎంతమంది రాయగలుగుతారో గుర్తించి దాని ఆధారంగా తరగతి గ్రేడ్ అయితే ఇవ్వాలన్నమాట. మనం చెప్పుకున్నాం క్లిప్ కార్యక్రమంలో ఒక యూనిట్గా దేన్ని చూస్ చేస్తారు అంటే పాఠశాల. ప్రారంభ మూల్యాంకనాన్ని ఒకసారి మరీ చూసినట్టయితే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి ముందే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. దీని ఫలితం ఆధారంగా స్థాయి నిర్ధారణ అయితే జరుగుతుంది. దీన్ని ఎక్కడ నిర్వహిస్తారు అంటే జూలై నెలలో అయితే నిర్వహించడం జరుగుతుంది. చదవడం రాయడం ఎంతమంది చేయగలరో గుర్తించడానికి క్రింది పరీక్ష అంటే ఈ క్రింది ఏదైతే పరీక్ష ఉందో ఆ విధంగా నిర్వహించవలసి ఉంటుంది. ఏ అంశాన్ని అయితే ఫస్ట్ బోధిస్తామో ఆ బోధించిన అంశానికి సంబంధించి చదవడం రాయడం అనే అంశాన్ని పరీక్షించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ చదవడంలో అంశాన్ని పరీక్షించినట్టయితే ఒక పాఠ్యాంశాన్ని ఇచ్చి చదవమనాలి. అంటే మనం ఏ అంశాన్ని అయితే బోధించామో ఆ అంశాన్ని చదవమని చెప్పినట్టయితే ఆ అబ్బాయి గొనగకుండా ఎటువంటి తప్పులు లేకుండా చదివితే చదవడంలో ఆ అబ్బాయి పాస్ అయినట్టు. నెక్స్ట్ రాయడానికి గురించి టెస్ట్ చేయాలన్నప్పుడు ఒక 20 పదాలను ఉక్తలేఖనంగా రాయమనాలి. అందులో 15 వచ్చేసి ఈరోజు చెప్పిన పాఠానికి సంబంధించినవి ఉండాలి. అందులో ఒక 5 వచ్చేసి మనకు గుణితానికి సంబంధించి, ఇంకో 5 ద్వితాక్షరం, ఇంకో 5 సంయుక్తాక్షరానికి సంబంధించిన పదాలు ఉండాలి. ఈ విధంగా మొదటి 15 అంశాలు వచ్చేసి పాఠ్యానికి సంబంధించినవి ఉంటాయి. మిగతా 5 అంశాలు వచ్చేసి మనకు పాఠ్యేతర అంశానికి సంబంధించి ఒక 5 పదాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5లో కూడా అబ్బాయి తెలిసినటువంటి పదాలు ఇచ్చి రాయమని చెప్పాలన్నమాట. ఈ విధంగా 2వ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు పిల్లలను చదవడం రాయడం పరీక్షించడం జరుగుతుందన్నమాట. ఈ 2 చేస్తే ఏ గ్రేడ్ ఇస్తాము, ఈ 2 చేయకపోతే బి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్రారంభ స్థాయి మూల్యాంకనానికి సంబంధించి ఈ కంటెంట్ అయితే ఇదనమాట. ఇంపార్టెంట్ వచ్చేసి మనకు దీని ఆధారంగా స్థాయి నిర్ధారణ జరుగుతుంది. ఇది వచ్చేసి ఏ నెలలో నిర్వహిస్తారంటే జూలై నెలలో నిర్వహిస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బిట్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇది వచ్చేసి స్థాయి ఆధారంగా నిర్ధారణ జరుగుతుంది, జూలై నెలలో నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చేసి చదవడం రాయడం అనే అంశాలకు సంబంధించి పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు, అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఇవి
20 పదాలు ఇస్తారు. దాంట్లో 15 పాఠ్యాంశానికి సంబంధించినవి, ఇంకో 5 పాఠ్యేతర అంశానికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తరగతి వారీగా ఎంతమంది చదవగలుగుతారో రాయగలుగుతారో గుర్తించి దాని ఆధారంగా తరగతికి గ్రేడింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకు తరగతుల వారీగా గ్రేడింగ్ ఇస్తున్నారు కానీ విద్యార్థులకు కాదు. ఇది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇంతకుముందు క్లిప్లో చూసినట్టయితే ఈ క్లిప్లోనే ఇంతకుముందు అంశాన్ని చదివినట్టయితే క్లిప్ అనేది తరగతిని ఒక యూనిట్గా భావిస్తుంది. తరగతిని ఒక యూనిట్గా భావిస్తూ గ్రేడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 నుంచి 5వ తరగతిలోని మొత్తం పిల్లల్లో ఎంతమంది పిల్లలు చదవడం రాయడం చేయగలుగుతారో దాని ఆధారంగా పాఠశాలకు గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. చదవడం రాయడం చేయగలిగిన పిల్లల యొక్క గ్రేడ్ 80% పైన ఉంటే ఏ గ్రేడ్ గాను, 60 నుంచి 79% పైన ఉంటే బి గ్రేడ్, 50 నుంచి 59% ఉంటే సి గ్రేడ్, 49 కన్నా తక్కువగా ఉంటే డి గ్రేడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చదవడం రాయడం ఆధారంగా చేసుకొని పిల్లలకి ఇచ్చే గ్రేడ్ వచ్చేసి 89% పైన ఉంటే ఏ గ్రేడ్, 60% నుంచి 79% వరకు ఉంటే బి గ్రేడ్, 50 నుంచి 69% వరకు ఉంటే సి గ్రేడ్, 49 కన్నా తక్కువ ఉంటే డి గ్రేడ్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యంతర మూల్యాంకనం. ఇది రెండవది. ఫస్ట్ వచ్చేసి ప్రారంభ స్థాయి మూల్యాంకనం, సెకండ్ వన్ వచ్చేసి మధ్యంతర మూల్యాంకనం. కార్యక్రమం అమలులో పిల్లల ప్రగతిని తెలుసుకోవడానికి నవంబర్ చివర మధ్యంతర మూల్యాంకనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుంది. ఈ మధ్యంతర మూల్యాంకనం మనకు నవంబర్ చివరన జరుగుతుంది. అక్కడ వచ్చేసి ప్రారంభ స్థాయి మూల్యాంకనం మనకు జూలైలో జరుగుతుంది. మధ్యంతర మూల్యాంకనం వచ్చేసి మనకు నవంబర్ చివర జరుగుతుంది అనమాట. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రశ్నాపత్రం ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిని బయట వ్యక్తులు నిర్వహిస్తారు. దీని ఫలితాల ఆధారంగా విశ్లేషణ జరిపి తదుపరి కార్యక్రమం అమలు చేస్తారు. ఈ మధ్యంతర మూల్యాంకనం మనకు నవంబర్లో నిర్వహిస్తారు. దీన్ని వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ప్రశ్నాపత్రం ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నిర్వహించే వ్యక్తులు వచ్చేసి బయట వ్యక్తులు అనమాట. దీని ఫలితం ఆధారంగా విశ్లేషణ జరిపి తదుపరి కార్యక్రమం అమలు చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వార్షిక మూల్యాంకనం. ఇది వచ్చేసి మనకు 3వ మూల్యాంకనం అండి. ఇది మార్చి నెల చివరిన పిల్లల ప్రగతి వారి సామర్థ్యాల అభివృద్ధిని పరిశీలించడానికి వార్షిక మూల్యాంకనం నిర్వహిస్తారు. ఇది కూడా రాష్ట్ర స్థాయిలో రూపొందించిన ప్రశ్నాపత్రం ఆధారంగా జరుగుతుంది. దీని ఫలితాలు ఏప్రిల్ నెలలో ఉంటాయి. దీని ఫలితాల ఆధారంగా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షను రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నమాట. ఈ పర్యవేక్షణ బృందాలు 5 స్థాయిలో ఉంటాయన్నమాట. వార్షిక మూల్యాంకనాన్ని పర్యవేక్షించే బృందాలు 5 స్థాయిలో ఉంటాయి. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మండల స్థాయిలో ఎంఈఓ ఎంఆర్పి, జిల్లా స్థాయిలో డిఈఓ డైట్ స్టాఫ్ డిఓ, రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ డైట్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటారు. మధ్యంతర మూల్యాంకనం చూసినట్టయితే ఈ కార్యక్రమం అమలులో పిల్లల ప్రగతిని తెలుసుకోవడానికి నవంబర్ చివర మధ్యంతర మూల్యాంకనం అయితే జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయి ప్రశ్నపత్రం ఆధారంగా నిర్వహిస్తుంది. దీన్ని బయట వ్యక్తులు అయితే నిర్వహిస్తారు. దీని ఫలితాల ఆధారంగా తదుపరి కార్యక్రమం అమల్లోకి వస్తుంది. థర్డ్ వన్ అయినటువంటి వార్షిక మూల్యాంకనం చూస్తే ఇది మార్చి నెల చివరిలో జరుగుతుంది. దీని ప్రగతి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యార్థి యొక్క అభివృద్ధిని పరిశీలించడానికి మనకు వార్షిక మూల్యాంకనం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా రాష్ట్ర స్థాయిలో రూపొందించినటువంటి ప్రశ్నపత్రం ఆధారంగా జరుగుతుంది. దీని ఫలితాల ఆధారంగా ఏప్రిల్ నెలలో తగు చర్యలు తీసుకుంటారు. ఈ పరీక్షను రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పరిశీలకులు పర్యవేక్షిస్తారు. పర్యవేక్షణ బృందాలు వచ్చేసి 5 ఉంటాయి. 1 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మండల స్థాయిలో ఎంఈఓ ఆర్ ఎంఆర్పి, జిల్లా స్థాయిలో ఎంఈఓ ఆర్ డైట్ స్టాఫ్ డైఓ, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్స్ అండ్ డైట్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటారు. ఈ విధంగా వార్షిక మూల్యాంకనంలో పర్యవేక్షణ బృందాలు 5 స్థాయిలో కలవు. ఈ విధంగా క్లిప్లో మూల్యాంకన స్థాయిలు 3 ఉంటాయి. 1 వచ్చేసి ప్రారంభ స్థాయి మూల్యాంకన, 2 వచ్చేసి మధ్యంతర మూల్యాంకనం, 3 వచ్చేసి వార్షిక మూల్యాంకనం. ప్రారంభ స్థాయి మూల్యాంకనం జూలైలో జరుగుతుంది, మధ్యంతర మూల్యాంకనం నవంబర్లో జరుగుతుంది, వార్షిక మూల్యాంకనం మార్చి నెలలో జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్. మార్చి నెలలో వచ్చిన ఫలితాల ఆధారంగా చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటే ఏప్రిల్ నెలలో. ఇది వచ్చేసి ఈ పాఠానికి సంబంధించిన ఇంపార్టెంట్. ఇక్కడ గమనికను చూసినట్టయితే మండల స్థాయిలో ఒక ఎంఈఓ నెలకు కనీసం 15 పాఠశాలల తనిఖీ చేయవలెను. క్లిప్ అమలు ద్వారా సాధించిన ప్రగతిని పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అయినటువంటి 2005-2006 విద్యా సంవత్సరంలో
64,191 పాఠశాలలో నిర్వహించారు. ఈ క్లిప్ అమలు ద్వారా సాధించినటువంటి ప్రగతి. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం 2005-2006 సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు నిర్వహించారంటే 64,191 పాఠశాలలో నిర్వహించారు. ప్రారంభ పరీక్షలో ఏ గ్రేడ్ పాఠశాలలు కేవలం 1260 మాత్రమే ఉండేవి. ఈ కార్యక్రమం అమలైన తర్వాత మార్చి నెలాఖరున ఏ గ్రేడ్ పాఠశాలలు 10,349కి చేరాయన్నమాట. మొత్తం మీద చదవడంలో రాయడంలో 22% ప్రగతిని ఈ కార్యక్రమం ద్వారా సాధించడమైంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంత ప్రగతిని సాధించారంటే 22% సాధించడం అయింది. పిల్లల హాజరు శాతం, ఉపాధ్యాయుల హాజరు శాతం కూడా పెరిగింది. ఈ క్లిప్లో భాగంగా దీన్ని అమలు చేసినప్పుడు ఈ విద్యా సంవత్సరం 2005-2006 విద్యా సంవత్సరం ఏదైతే ఉందో అందులో భాగంగా 64,191 పాఠశాలలో నిర్వహించారనమాట. ఈ కార్యక్రమం అమలు కాకముందు ఏ గ్రేడ్ పాఠశాలలో 1260 మాత్రమే ఉండేవి. ఈ కార్యక్రమం అమలైన తర్వాత 10,349కి చేరింది. మొత్తం మీద 22% ప్రగతి అయితే నమోదైంది. దీంతోపాటు పిల్లల హాజరు, విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు కూడా పెరిగింది. పిల్లల్లో పుస్తక పఠనం ఒక అలవాటుగా మారింది. వార్తాపత్రికలు, కథల పుస్తకాలు కూడా చదువుతున్నారు. ఉపాధ్యాయులలో పని సంస్కృతి పెరిగింది. ఇవన్నీ కూడా మనకు క్లిప్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆ గమనిక నుంచి ఈ లాస్ట్ వరకు అయితే గుర్తుపెట్టుకోండి. 15 పాఠశాలలు తనిఖీ చేయాలి నెలకు. క్లిప్లో అమలుగా భాగంగా 2005-06 ఇయర్లో 64,191 పాఠశాలలు ఉంటే ఏ గ్రేడ్ పాఠశాల అప్పటికి 1260 ఉన్నాయి. కార్యక్రమం వల్ల 10,340కి చేరింది. 22% డెవలప్మెంట్ కనిపించింది. దీంతో ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు కూడా పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం రీడ్ అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్లో కలుద్దాం. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.